హలో గైస్, దిస్ ఈస్ మీ తెలుగు రివ్యూయర్ మ్యాన్. ఈరోజు మనం చేయబోయే రివ్యూ మన శంకర్ వరప్రసాద్ మూవీ ఎలా ఉంది, అందరికి నచ్చిందా, ఫ్యాన్స్కి మాత్రమే నచ్చిందా, చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చారా, డాన్స్లు ఎలా ఉన్నాయి, సాంగ్స్ ఎలా ఉన్నాయి, యాక్టింగ్ ఎలా ఉంది, అనిల్ రాపుడు హిట్ హిట్ని కొనసాగించారా, ఎలా ఉంది తెలుసుకుందాం రండి. ఎక్కువగా మనం టైటిల్ వినగానే మన శంకర్ వరప్రసాద్ అని టైటిల్ వినగానే ఇది మాస్ సినిమానా, కమర్షియల్ సినిమానా, ఓల్డ్ టెంప్లెట్ సినిమానా అని మనకు అర్థం కాదు. కాకపోతే ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎందుకంటే దీంట్లో మ్యాథ్స్ సాంగ్స్ కానీ, బీట్స్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అందరికీ సరిపోయే అన్ని విధాలుగా పుష్కలంగా ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో సహా. నిజం చెప్పాలంటే బాస్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. మా డ్యాన్స్ పరంగా చూస్తే హోకు స్టెప్ ఏంది, సందీప్ ఆట మాస్టర్ చాలా తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. అనిల్ రావుపూడి అయితే చెప్పడం తక్కువే స్వామి. ఎందుకంటే ముందు సినిమాలు ఎలా చేశారు, ఈ సినిమాలో అలానే ఉంది స్వామి. సంక్రాంతికి వస్తున్న మన హిత్తుని తను కొనసాగించారని చెప్పాలి. ఇన్ని సినిమాలు ఒక్కదానితో ఒక హిట్ కొట్టడం అంటే, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత హై క్వాలిటీలో అనిల్ రావుపూడిని యాడ్సాప్ అనే చెప్పాలి. ఎందుకంటే మామూలు విషయం కాదు. ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఒప్పించడం అంటే అస్సలు చిన్న మాట కాదు. అంటారు మన వాళ్ళు, ఇది ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమా, క్రింజ్ క్రింజ్. స్వామి ఈజీ సినిమా తీయడం అంత ఈజీ కాదు స్వామి. అది పడ్డ వాళ్ళకి, తీసిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను, అంత ఈజీ మాత్రం కాదు. ఓకే 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 మన సినిమాలకు వెళ్దాం. సినిమా స్టోరీలోకి వెళ్తే, ఒక చిరంజీవి గారు ఒక సెక్యూరిటీ ఏజెన్సీను నడిపిస్తూ ఉంటారు. దాంట్లో ఎలా జరిగింది, పెళ్ళి ఎలా జరిగింది, తర్వాత డైవర్స్ ఎలా అయింది, దాని తర్వాత చుట్టూ తిరిగే కథే ఈ సినిమా స్టోరీ. ఇంకా చెప్పాలంటే సాంగ్స్ పర్లేదు. భీమ్స్ గారు ఇంత ముందు సినిమాల కంటే ఈ సినిమా కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బాగానే ఉన్నాయి, మినిమం నీట్గా ఉన్నాయి, ఎక్కడ మనకు ఓవర్ అనిపించదు. స్క్రీన్ ప్లే అయినా కానీ ఏదైనా కానీ. ఇంకా పెద్ద స్టోరీస్ గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు, మనం మాట్లాడకపోవడమే మంచిది. కాకపోతే చిరంజీవి గారి స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఆ ఉక్కు స్టెప్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ వింటే చిరంజీవి మాత్రం కంపల్సరీ చూస్తారు భయ్యా మీరైతే. సినిమాలో మాత్రం చిరంజీవి డాన్స్ కానీ ఫ్యాన్స్ విజెస్ మాత్రం మామూలుగా లేవు. యాంటీ ఫ్యాన్స్ అయినా చిరంజీవి గారికి ఫ్యాన్స్ అవ్వాల్సిందే ఈ సినిమాలో. అలా ఉంది సినిమా. చాలా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం హై ఉన్నాయి. ఇంకా భీమ్స్ మ్యూజిక్ గురించి చెప్తాను. ప్రతి సినిమాలో ఇచ్చినట్టే ఇచ్చాడు. కాకపోతే ఒక స్టెప్ పాట తను ఇచ్చాడా, వేరే వాళ్ళు ఇచ్చారా అని ఉంటుంది. శశిరేఖ అన్న పాట సోసాగా అని ఉంటుంది. ఒక్క స్టెప్ మాత్రం టాప్ అని చెప్పాలి. యాస్ మాస్ ఆట సందీప్ గారు తను వచ్చిన ఆఫర్ని ఉపయోగించుకొని చిరంజీవి గారికి గ్రేట్ ఎంట్రీ ఇచ్చారని చెప్పాలి. 18 years తర్వాత రావడం అంటే మామూలు విషయంగా, అది కూడా చిరంజీవి గారితో నిరూపించుకోవడం, ఫ్యాన్స్ అందరిని ఒప్పించడం, ఆ స్టెప్ కానీ, ఆ ఫోన్ మూమెంట్స్ కానీ మామూలుగా ఏం చేయాలి. ఆట సందీప్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక నయనతార గురించి చెప్పాలంటే తన పాత్ర తను చేశారు. సో అంత పెద్దగా ఇంపాక్ట్ లేకపోయినా తను ఎవ్రీ లైన్ గ్రామర్తో నెట్టుకొచ్చారు. ఇంకా మిగతా పాత్రలు వాళ్ళ పాత్రకు న్యాయం చేశారు. వెంకటేష్ గారి రోల్ మాత్రం మూవీకి హైలైట్ అని చెప్పాలి. అప్పటి వరకు ఉన్న ఒక సినిమా వెంకటేష్ గారి తర్వాత వచ్చింది, అదొక ఒకలాగా మారుతుంది సినిమా. హైలైట్ అని చెప్పాలి. హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే వెంకటేష్ గారి ఎంట్రీ తర్వాత జరిగిన సీన్స్ కానీ అవన్నీ కానీ చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ గుడ్, వాచబుల్, వర్త్. మన సంక్రాంతి హిట్ అంటే ఇదే అని చెప్పొచ్చు. మన రాజాసాబ్తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటరే. ఓకే, వాచబుల్. నాట్ మనం తీసి పడేయలేము. ఇట్స్ ఓకే, గుడ్. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. దీంట్లో ఇంకో మీకు సర్ప్రైజ్ ఉంది, క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఏమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్.